ఇక రెడ్డి ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ హైకమాండే చెక్. మంత్రి పదవుల్లో అధిష్టానం తిరకాసు. తెరపైకి హైకమాండ్ బీసీ మంత్రం. మంత్రి పదవుల కోసం రాజగోపాల్, మల్రెడ్డి రంగారెడ్డి, సుదర్శన్ రెడ్డిల పట్టు. వేం నరేందర్ రెడ్డి కోసం రేవంత్ లాబింగ్. రెడ్డి వర్గ ఎమ్మెల్యేల ఒత్తిడిపై అధిష్టానం అసహనం. మంత్రి పదవుల కోసం యాదవ, మున్నూరుకా, పద్మశాలి, ముదిరాజ్ ఎమ్మెల్యేల ఒత్తిడి. మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేల రహస్య సమావేశం. తమ వర్గానికి ఒక మినిస్ట్రీ ఇవ్వాలని ఒత్తిడి. ఒక్కటెందుకు అడుగుతారు, 2-3 అడుగుర్రి. జరంతమంది ఉన్నారా? పరిస్థితుల దృష్ట్యా రెడ్డి వర్గానికి ప్రయారిటీ తగ్గించాలనే ఆలోచనలో అధిష్టానం. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో రెడ్లకు కాంగ్రెస్ అధిష్టానం చెక్ పెట్టినట్లే కనిపిస్తోంది. సామాజిక సమీకరణల దృష్ట్యా ఆ పార్టీ హైకమాండ్ ఆచితూచి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కేబినెట్లో 6 పోర్ట్ఫోలియోలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం 4 మాత్రమే భర్తీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. స్థానిక సంస్థల నన్ను హైకమాండ్ నుంచి అసలు దీనిపైన ఏం జరుగుతుందని ఒకటి అడిగితే నేను చెప్పిన క్లియర్గా, ఇట్లా జరుగుతూ ఉంది. వీళ్ళ కాడ ఓట్లు లేవు, మనలేవు. అసలు ఓట్లు బీసీల దగ్గర ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి బీసీలు కావన్నా వద్దా కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలి. వీళ్ళు ఏ రంగంలో ఏమేం చేసుకొచ్చారని మొత్తం డేటా ఇచ్చి పంపించిన. మరి ఏం చేస్తారో చూడాలి. వీటిలో కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం 4 మాత్రమే భర్తీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి మిగతా 2 మంత్రి పదవులు భర్తీ చేయాలని చూస్తుంది. అయితే మంత్రి పదవుల కోసం రెడ్లు, యాదవులు, పద్మశాలి, మున్నూరు కాపులు, ముదిరాజులు, ఎస్సీ, మాదిగ సామాజిక వర్గాల నుంచి తీవ్రమైన పోటీ ఉంది. మా ఎంబీసీ వర్గాల నుంచి ఒకరికి ఇస్తే తప్పేంది? ఇంకా వీర్లపల్లి శంకర్ ఉన్నాడు కదా. రెడ్డి సామాజిక వర్గం నుంచి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి సీనియర్ నాయకులు. మీరు రాసి పెట్టుకొని మీకు ఎవరికి వస్తలేదు పోరి. మల్రెడ్డి రంగారెడ్డితో పాటు అనేక మంది మంత్రి పదవి కోసం హైకమాండ్తో అమితుమి తెలుసుకునేందుకు సిద్ధమైన. ఇప్పుడు ఉన్నటువంటి 4 రెడ్డి మంత్రుల్లో 3 రాజీనామా చేసి ఆ 3 పదవులు బీసీలకు ఇవ్వాలి.